ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి అవమానం. ఒక మాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్గా స్పందించటం. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వెంటనే బిత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ళ వేళ్ళ భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన. మొదటేమో ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తే రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవి లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన. జియో కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది. ఒకటి, కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు, దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని 17వ తారీఖున ప్రకటించటము. దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకొని వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు. మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు భావించటం. ఇదే కేంద్రం నుంచి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ గారే నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రామాలయ ప్రారంభోత్సవం దినాన ఆనాటి రామాలయ నిర్వహణ కమిటీ, రామమందిర నిర్వహణ కమిటీ రాష్ట్రంలో కేవలం 2 ఆహ్వానం పలికింది. ఆ 2లో నేను కూడా ఒకటి. నేను వెళ్ళటం కూడా జరిగింది. ఆ రోజున నాతో అంత పూర్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రత్యేక కార్యదర్శి నాకు ఫోన్ చేసి, మా ఈవోకు ఫోన్ చేసి, అంటే ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి ఫోన్ చేసి, క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు అధికారులను పంపండి అని వాళ్ళ విజ్ఞప్తి మేరకు మా అధికారులు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్, అడ్వైజర్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా దాదాపు 10 రోజుల పాటు క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చి ఈ రోజున చాలా అత్యద్భుతంగా నిర్వహణ సాగటానికి టీటీడీ అధికారులు ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించినారు. అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి ఎంత అప్రతిష్ట తెచ్చినారు అనంటే, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆనంద నిలయుడి చెంత అన్నీ అపచారాలే. ఈ ఘటనలు దైవానికి జరిగినటువంటి ద్రోహంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మాయ మాటలతో, తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు. విశ్వనేత్రుని ముందు
ఈ వింత నాటకాలు కుదరవు. మద్యము మాంసాలు కొండ మీదకి నిరంతరాయంగా తిరగటం. నిన్ననే బిర్యానీ తింటూ ఆ పైకి ఎలా పోయిందో కూడా పర్యవేక్షణ చేయనటువంటి అధికారుల అలసత్వంతో రాజ్యమేలుతోంది తిరుమల ఆలయం. మధ్యలో 3-4 సార్లు మద్యం బాటిళ్లు పట్టుకున్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది. ఇన్ని రకాలైనటువంటి వీటి మీద ఏ రకమైనటువంటి విచారణ చేయకుండా అడ్డుకోవటాలు చేస్తున్నారు చంద్రబాబు గారు. ఏం పట్టించుకోవటం, మొద్దు నిద్ర వహించటం తప్ప ఒకటి లేదు. అన్ని అబద్ధాలే, అన్ని అపచారాలే, అన్ని అపశృతులే. సర్వసాక్షిని మోసం చేయటం సామాన్యునికి అంటే చంద్రబాబు గారికి వీలవుతుందా? సాధ్యం కాదు. మీరెన్ని మాయమాటలు చెప్పినా సర్వసాక్షి అయినటువంటి ఆ పరమేశ్వరుడైన వెంకటేశ్వర స్వామి మీ పాప బండారాన్ని బద్దలు కొట్టడానికే ఆయన ఖచ్చితంగా మీరన్నారు, మేము పాపాలు చేసినాము, మా పాపాలనన్నింటినీ కడిగి పారేస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ పాపాల పుట్ట కొండగా మారుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని దర్శించుకోవటానికి వచ్చినటువంటి భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా బంధుల దొడ్డిలో తోసినట్టు ఒక పార్కులో తోసేస్తారండి. అప్పటికి దాదాపు 10 గంటల పాటు వాళ్ళ మలమూత్రాలకు కూడా పోవటానికి వీలు లేకుండా చేసేసి, వాళ్ళ కనీసం తాగటానికి నీళ్లు కూడా లేకుండా చేసి, ఒక్కసారిగా క్యూ లైన్లకి వదిలేయటం. ఆ తొక్కిసలాటలో 6 మంది మరణించటం, 51 మంది. అది కేవలం ఒక చోటనే జరిగినటువంటి విషయం కూడా కాదు. విష్ణు నివాసం దగ్గర జరిగినటువంటి సంఘటనలో మరొక వ్యక్తి కూడా మరణించినారు. మిగతా చాలా చోట్ల తొక్కిసలాటలతోనే జరిగింది. ఎవరు బాధ్యులు? బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఏ బాధ్యత తీసుకోవాలా? ఆయన ఏదో తూతూ సమీక్ష చేసి అసలు దీనికి ప్రధానమైనటువంటి కారణమైన ఈవో, కొండ మీద అడిషనల్ ఈవో, కలెక్టర్ వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఆ కింది స్థాయి అధికారులను ఇద్దరిని సస్పెండ్ చేసి, ఆయన సమీక్ష చేసిన తర్వాత తనకు కావాల్సినటువంటి మీడియాలో కూడా ఏ రకంగానూ కూడా ఆ తర్వాత తిరుమలలో ఒక సంఘటన జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మరుగున పెట్టేశారు. ఎంత దారుణం! కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.